తెలంగాణ రైతన్నలకు, అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు నా శతకోటి వందనాలు. ఎవరైతే మార్చి, ఏప్రిల్, ఫిబ్రవరి నెలల పింఛన్ల గురించి వేచి చూస్తున్నారో వాళ్ళందరికీ తెలంగాణ గవర్నమెంట్ అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఈ వీడియో చూస్తున్న వృద్ధులకు, వికలాంగులకు, అక్క చెల్లెమ్మలకు, అదేవిధంగా వితంతువులకు నా శతకోటి వందనాలు. మార్చి, ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు మరికొద్ది సేపట్లో బ్యాంకుల్లో జమ. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం క్లియర్గా చూద్దాం. ఈ వీడియోకి సంబంధించిన పూర్తి సమాచారం మీకు తెలియాలంటే వీడియోని పూర్తిగా చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. అయితేనే మీకు ఒక క్లారిటీగా అవగాహన అనేది రావడం జరుగుతుంది. మరి ఈ పథకాలు ఎప్పుడు వస్తాయి, ఏంది, ఒకవేళ రాని వారు ఏం చేయాలి, అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకున్న వారు ఎలా, సదరం సర్టిఫికేట్లు రాంగ్గా పెట్టిన వాళ్ళు ఎలా, 5 లక్షల మందికి రద్దు ఎలా, మరి కొత్తగా 50,000 మందిని చేరుస్తున్నారు కదా, ఎవరు వారు, లిస్ట్ ఎప్పుడు వస్తుంది, కొత్త పింఛన్లు ఎప్పుడు, మరి మార్చి, ఏప్రిల్, ఫిబ్రవరి నెలలు ఎప్పుడు ఇస్తారు పింఛన్లు, బ్యాంకులో పడతాయా, లేకపోతే పోస్ట్ ఆఫీస్ దగ్గర పడతాయా, లేకపోతే మన ఊర్లో ఉన్న పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి తీసుకోవాలా, క్లియర్గా మనం చూద్దాం మిత్రులారా. ఈ వీడియో చూస్తున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, తెలంగాణ ప్రజానికం ప్రతి ఒక్కరూ లైక్ చేయండి మిత్రులారా. మీరు లైక్ చేయడం వల్లనే ఈ వీడియో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 1,60,00,000 మందికి చేరువవుతుంది. ఈ వీడియోకి నేను 500 నుంచి 600 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు నాకు ఒక చిన్న తోడ్పాటును అందిస్తే నేను కూడా విజయం సాధిస్తాను. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే వినూత్నమైన నిర్దిష్టమైన పథకాలకు సంబంధించిన సమాచారం సమయానుసారంగా ఎప్పటికప్పుడు మన ఛానల్లో మనం పోస్ట్ చేస్తూ ఉంటాం. దాని ద్వారా ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించిన ప్రతి ఒక్క సమాచారం మీరు సరైన సమయంలో తెలుసుకొని సరైన విధంగా అప్లై చేసి ప్రభుత్వ పథకాలన్నింటినీ పొందడానికి మీ విజయంలో నేను కూడా కొద్దిగా తోడ్పాటును అందిస్తా. నా విజయంలో మీరు కూడా తోడ్పాటును అందించండి. వీడియోని మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్తే, ఆసరా పింఛన్లు చాలా మంది మిత్రులకు డిసెంబర్, జనవరి నెల ఆసరా పింఛన్లు కూడా రాలేవు. చాలా మందికి ఫిబ్రవరి పింఛన్లు కూడా రాలేవు. మార్చి పింఛన్లు, ఏప్రిల్ పింఛన్లు అనేది బ్యాంకుల్లో జమ చేస్తారట. నిజమేనా అంటే, ఇప్పుడు పింఛన్లు రెండు అవకాశాలు ఉన్నాయండి. ఒకటి, పింఛన్లు మొత్తానికి రాకపోవచ్చు 2-3 నెలలు. రెండవది, ఈ పింఛన్లు 2 నెలల పింఛన్ ఒకేసారి రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనము రాష్ట్రంలో, దేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల నగరాన మోగించింది. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ప్రజా సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేయాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన దృష్టికి తీసుకెళ్తే అప్పుడు మాత్రమే ఆ పథకాలను అమలు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రజా సంక్షేమాలతో మభ్యపెట్టి ఓట్లను పొందే ఉద్దేశం ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ పింఛన్లకు సంబంధించిన డబ్బులను రిలీజ్ చేస్తుందా చేయదా అనేది మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ ఈసీఐ డబ్బులను విడుదల చేస్తే తెలంగాణ వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు అదిరిపోయే శుభవార్తనని చెప్పుకోవచ్చు. పెరిగిన ఆసరా పింఛన్లని ఒకేసారి మార్చి, ఏప్రిల్ని ఒకేసారి అకౌంట్లలో జమ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. మరి ఇది బ్యాంక్ అకౌంట్లలో ఇస్తారా డబ్బులు, లేకపోతే మనం పోస్ట్ ఆఫీస్లో వెళ్లి తెచ్చుకోవాలనేది కూడా ఒక క్లారిటీ అయితే లేదు. దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 2:30కు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది కదా, దానిలో భాగంగా దీనికి సంబంధించిన ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలంగాణ ప్రజలు తెలుసుకునే అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజా సంక్షేమాల అమలులో విఫలమైందని చెప్పుకోవచ్చు. 200 రూపాయలకి కరెంటు బిల్లు అన్నప్పుడు, 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితం అన్నప్పుడు నేను కరెంటు బిల్లు కట్టాను, మా ఊర్లో అందరూ కరెంటు బిల్లు కట్టారు. మేము వాడే యూనిట్ల సంఖ్యనే ప్రతి నెల 120 నుంచి 130 యూనిట్లు ఉంటుంది. కానీ నేను కరెంటు బిల్లు కట్టాను, కట్టకుండా ఏం చేయలేకపోయాం. మరి ప్రభుత్వం 200 వరకు ఉచిత యూనిట్ కరెంట్ అన్నది, మరి నేనే కరెంటు బిల్లు కట్టినా. అదేవిధంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అంటుంది, 934 రూపాయలు తీసుకుంటుంది. మరి మిగతా 434 రూపాయలు బ్యాంకులో ఎప్పుడు జమ అవుతాయంటే అది ప్రభుత్వానికే తెలుసు, బ్యాంక్ అధికారులకే తెలుసు. మేము సిలిండర్ తీసుకున్నాం, ఇంకొక రూపాయి కూడా జమ కాలేదు. రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్ పెడచెవిన పెట్టకుండా
తన ప్రభుత్వ ప్రజా సంక్షేమాలను అమలు చేయకుండా తనదైన శైలిలో మరోసారి నిరూపించుకుంటుంది. కాంగ్రెస్ అంటే మోసం చేసే గవర్నమెంట్ అని. మరి బ్యాంక్ అధికారులు మాత్రం ఇంటింటికి నోటీసులు పంపించేసి 15 రోజుల్లో మీరు డబ్బులను కట్టకపోతే మీ పొలాల్ని అదేవిధంగా ఇల్లుల్ని తాకట్టు పెట్టుకుంటామని కూడా వార్నింగ్లు కూడా చాలా జిల్లాల్లో రావడం జరుగుతుంది. మరి ప్రజలకు మభ్యపెట్టి ఓట్లను పొందిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పుడైనా స్పందించి బ్యాంక్ అధికారులతో మాట్లాడి ప్రజా సంక్షేమాలకు సంబంధించి అమలుకు సంబంధించి ముందుకెళ్లాలని కోరుకుందాం. వీడియో నచ్చితే మిత్రులారా ఒక చిన్న లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, మీ తమ్ముని సపోర్ట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.